ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయం మరింతగా వేడెక్కింది. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు 33 మంది కౌన్సిలర్లు. దీంతో ఈ నెల 18న మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస పరీక్షకు సమావేశం కానుంది ఆదిలాబాద్ మున్సిపాలిటీ. ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయం మరింతగా వేడెక్కింది. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు 33 మంది కౌన్సిలర్లు. దీంతో ఈ నెల 18న మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస పరీక్షకు సమావేశం కానుంది ఆదిలాబాద్ మున్సిపాలిటీ. ఈ క్రమంలో క్యాంప్ రాజకీయాలు జోరందుకున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపులో ఉన్నారు. తాజాగా కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు ఆయా పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీల కౌన్సిలర్లను శిబిరాలకు తరలిస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 49 మంది కౌన్సిలర్లున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ఉన్నారు. మొత్తం 50 మందిలో 3/2 వంతుల సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపితే జహీర్ రంజానీ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని కోల్పోతారు.